సంక్రాంతి సమీపిస్తున్న వేళ ఊరి వీధుల్లో నడుస్తూ ఉంటే అప్పచ్చుల సువాసనలు, అరిసెలు, సకినాల గుమగుమలు, పండగ పరిమళాల తిమ్మెరలు ఇవేవి మనసు నిలవనివ్వవు. పల్లె పల్లెకు మధుర వంటకాల తయారీలో ఓ చరిత్ర ఉంది. ఈ తీయటి అలజడి భాగ్యనగర యువజంట సందీప్, కవితను స్వదేశానికి రప్పించింది. భాగ్యనగరం వచ్చేసి మిఠాయిల వ్యాపారం పెట్టారు. మన ఊరి చిరుధాన్యాలతో పోషకాహార లడ్డూల తయారీని చేపట్టారు. సంక్రాంతి, దసరా, దీపావళి ఇలాంటి పండుగలు ఏవైనా తీయటి అప్పచ్చులు తినే సందర్భాలే శుభవార్తలను తీపి కబుర్లు అని అంటూ ఉంటారు. భాగ్యనగరంలో అలాంటి తీపి కబురు లడ్డూ బాక్స్. హైదరాబాదీ యువజంట ఇంజనీర్లు గోపు, కవిత, సందీప్ జోగిపర్తి ఈ మిఠాయిల వ్యాపార వ్యవస్థాపనను 2020లో ఏర్పాటు చేశారు. ఆరోగ్యాభిలాష ఉన్న వారికి పంచదార రహితంగా బెల్లం, తృణధాన్యాలతో లడ్డూల తయారీ వీరి కాన్సెప్ట్. అమెరికా వెళ్లిన చిన్ననాడు మనసు తాకిన మిఠాయిల ఘుమఘుమలు తీయగా వెంటాడాయి. తమకు నచ్చినట్లుగా జీవించి పలువురికి ఉపాధి కల్పించవచ్చన్న దృష్టితో ఈ వ్యాపారంలోకి వచ్చారు. ఐఎమ్ ది కో-ఫౌండర్ ఆఫ్ లడ్డు బాక్స్. స్టార్ట్ చేసింది 5 years బ్యాక్. లడ్డు బాక్స్ అనే కాన్సెప్ట్కి ఎందుకు వచ్చాము అని అంటే హెల్దీ న్యూట్రియంట్స్తో రావాలి అనే విజన్తో. మా లడ్డు బాక్స్లో వచ్చేసి మీకు రా మెటీరియల్స్ అనేవి మన నేటివ్ ప్లేస్వి ఉంటాయి. మన గ్రాండ్ మదర్స్ అయినా వాళ్ళందరూ చేస్తుండ రాగి లడ్డు ఇలాంటి నేమ్స్ అప్పుడు వినుంటారు. అందరికీ అనిపిస్తుంది అసలు లడ్డు బాక్స్ అని ఎందుకు తేవాలనిపించింది, రెగ్యులర్ స్వీట్స్ ఉంటాయి కదా, అసలు దీనికి ఎందుకు రావాలనిపించింది అనేది చాలా డౌట్స్ ఇవి. సో ఆ ట్రెడిషన్ని ఇప్పటి జనరేషన్కి తేవాలి అనే ఉద్దేశంతో మేము లడ్డు బాక్స్ స్టార్ట్ చేసాం. అమెరికాలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఏమిటి, ఈ వ్యాపారం ఏమిటి అనే ప్రశ్నలు రావచ్చు. ఇద్దరికీ తీయటి రుచులు ఇష్టం. సంప్రదాయ మిఠాయిలు అందించాలన్న ఉద్దేశంతో సాహసోపేతంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. కేవలం ₹1,00,000 పెట్టుబడితో లడ్డూ బాక్స్ వ్యాపార వ్యవస్థాపన ప్రారంభమైంది. నచ్చినట్లుగా తీపి, కారపు రుచులతో వంటకాలు అందించేందుకు ప్రయోగాలెన్నో చేశారు. వివర్ ఇన్ యూఎస్ చాలా డేస్ వర్క్ చేసాము సాఫ్ట్వేర్ ఇంజనీర్గా. అది మాకు సాటిస్ఫై అవ్వట్లేదు. సో వి థాట్ ఆఫ్ లైక్ ఏదైనా చేయాలి, ఒక ఆంటర్‌ప్రెన్యూర్గా ట్రై చేద్దాము అనుకున్నాము. ఎందులోకి వెళ్ళాలి అనేది చాలా డెసిషన్ పార్ట్. అందులో మీ అండ్ సందీప్ వి బోత్ ఆర్ లైక్ స్వీట్ టూత్. మాకేంటి అని అంటే ఫుడ్ ఎండ్ అయ్యేప్పుడు కంపల్సరీ స్వీట్తో ఎండ్ అవ్వాలి. వి గో విత్ మంచి హెల్తియర్ వర్షన్లో వెళ్దాము అనే థాట్తో వచ్చాము. దెన్ వి థాట్ లైక్ చాలా రీసెర్చ్ చేసాము, మార్కెట్లో చూసాము ఎలా ఉంటుంది ఏంటి, అసలు కొత్త ప్రోడక్ట్స్ రావాలి అంటే ఎలా ఏంటి, అంటే మనము నేటివిటీకి ఎందుకు ట్రై చేయకూడదు అని. నేటివ్ ఇంగ్రీడియంట్స్తో వెళ్తే లైక్ మిల్లెట్స్ వస్తాయి మనకి, వీటిపైన ఫస్ట్ కాన్సన్ట్రేట్ చేసాము. 2019లో వచ్చిన కోవిడ్ కవిత, సందీప్ల ప్రణాళికలను కొద్దికాలం నిరోధించింది. అదే సమయంలో ఇంటి తరహాలో ఆరోగ్యకరమైన ఆహారానికి గిరాకీ పెరిగింది. ఈ అవకాశం ఉపయోగించుకుని మిఠాయిలు చేసి ఐటీ కంపెనీల్లో ప్రాచుర్యం కల్పించారు. మౌఖిక ప్రచారంతో ఆదరణ పెరిగింది. స్థానికంగా లభించే పదార్థాలతో తయారైన ఈ తరహా వంటకాలు మార్కెట్లో లభించే మిగిలిన పిండి వంటలకు భిన్నంగా ఉండడంతో వీరి మిఠాయిల వ్యాపారానికి పేరు వచ్చింది. ఇందులో మెయిన్ ఇంగ్రీడియంట్స్ వచ్చేసి రెగ్యులర్ మిల్లెట్స్ అయిన రా మెటీరియల్స్ ఉంటాయి. దాంతోపాటు మనం యాడ్ చేసేది మెయిన్గా ఏంటి అని అంటే జాగ్రీ. బెల్లం పైన బాగా కాన్సన్ట్రేట్ చేస్తాం. మనం షుగర్తో చేసిన స్వీట్కి బెల్లంతో చేసిన స్వీట్కి ఏంటి అని అంటే బెల్లంతో చేసిన స్వీట్ మనం కొంచెం తినగానే మన స్టమక్ ఫుల్ అయిపోతుంది, అంటే మనం అక్కడే ఎండ్ చేసేస్తాం. కానీ మీరు షుగర్స్ తీసుకున్నప్పుడు మీరు తిన్నా కొద్దీ తినాలి అనే ఫీలింగ్ ఎక్కువ వస్తుంది. సో ఆ కాన్సెప్ట్తో మేము లడ్డూస్ అనేది ఇంట్రడ్యూస్ చేసాం. సందీప్కి మిఠాయిలు మహా ఇష్టం. ఇదే ఒక బ్రాండ్ ఏర్పడేందుకు ప్రేరణనిచ్చింది. కుటుంబ అనారోగ్య సమస్యల పరిష్కారాన్ని దృష్టిలో ఉంచుకున్నారు. సంప్రదాయంగా లభించే శుద్ధి చేసిన బెల్లం, అవిసె, రాగి, వేరుశనగ గింజలతో పోషక విలువలున్న లడ్డూలు తయారు చేశారు. మేము ఏం లడ్డూస్ చేసినా కానీ ఆ ప్రొడక్ట్స్లో వాడే స్వీట్నర్ ఇస్ జాగరీ ఆర్ డేట్స్ ఆర్ అంజీర్. సో ఇవన్నీ రిఫైన్డ్ షుగర్ కాకుండా యూజ్ చేసే స్వీట్నెస్, సో దట్ దే ఆర్ వెరీ హూ ఆర్ నాట్ డయాబెటిక్, హూ ఆర్ వాంటెడ్ టు లివ్ సమ్ హెల్తీ కాన్షియస్ లైఫ్ లీవ్ చేయడానికి వాడాలనుకున్న వాళ్ళకి ఏదైతే మేము జాగరీ వాడుతున్నామో, డేట్స్ వాడుతున్నామో, దట్ హెల్ప్స్ టు అవాయిడ్ రిఫైన్డ్ షుగర్. ఈ మిఠాయిల దుకాణం తొలి ఏడాది ₹55 లక్షల విలువైన వ్యాపార లావాదేవీలు జరిగాయి. 2023 నాటికి వార్షిక టర్నోవర్ ₹2 కోట్లకు చేరింది. లడ్డు బాక్స్ ప్లాన్స్ 2019లో స్టార్ట్ అయినా కానీ మా విజన్ ప్రకారం వీ వాంటెడ్ టు ఓపెన్ 100 stores బై 2025-26. తమ వ్యాపారాన్ని కేవలం వ్యాపారంగానే చూడకూడదని సందీప్, కవిత భావన వ్యాపార విజయానికి మించి విస్తరించింది. సంప్రదాయ వంటకాలతో ఆరోగ్యం అనేది వీరు పాటించే సూత్రం. నిజంగా ఓ అభిరుచి ఉండి చక్కని అవగాహన, అంకిత భావంతో ఆచరణకు దిగితే చిన్న వ్యాపారమే పరిశ్రమగా మారగలదని ఈ వ్యాపార వ్యవస్థాపనతో వీరు నిరూపించారు. ఉన్న లడ్డూస్ అన్నింటినీ 3 categories కో బైఫర్కేట్ చేసి ఆ కేటగిరీస్ లో లడ్డూస్ ని వీఆర్ సప్లయింగ్ లడ్డూస్ టు అంగన్వాడీ కిడ్స్. బిజినెస్ టు బిజినెస్ కాంట్రాక్ట్ టు సప్లై ragi laddu and peanut laddu for Anganwadi kids.
Almost every month we are sending 1 lakh plus laddus to Uttar Pradesh and Gurgaon area. ఎంతగా అయిపోయిందంటే they started off like 6 months contract. Now it's almost 1.5 year. Yes, that contract is still going. జీవన యాత్రలో మరణమే చివరి మజిలీ కాదని, చనిపోయాక అవయవదానంతో మరొకరికి శ్వాసగా మారవచ్చని జనచేతన తెచ్చిన ఘనకీర్తి డాక్టర్ సునీల్ షరాఫ్. స్వయం కృషితో వ్యాపారంలో విజేతలు కవిత, సందీప్ యువతకు నిత్య స్ఫూర్తి. మరిన్ని కథనాలతో వచ్చే వారం జైహోలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Jai Ho. Jai Ho.